వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ప్రారంభం. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. మాజీ సీఎం జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ఆగ్రహం. హెచ్ఏఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు. పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తోంది. వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న నిరంకుశ పాలనకు విసుగు చెందని 29వ డివిజన్ యూత్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడారు. స్వాగతం చెప్తున్నాం బ్రదరు. ఈ కార్యక్రమాన్ని భాస్కర్, రాజు, బండి రాము, పద్మ, రాజేశ్వరి, రాధిక, అనిత కే, సుధీర్, గౌతమి, విజయ, వసంత, స్వరూప్. కొంచెం సైడ్ కుంటే బాగుంది. కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఈ రోజున మనం ఇంత పెద్ద ఎత్తున మన అన్నకు విన్నవించుకోవడం ఏంటంటే, గతంలో మన పార్టీ ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పర్సనల్ గా 1,00,000 రూపాయలు కానీ చాలా అభివృద్ధి జరిగి ఉండేది. మన డివిజన్ లో ప్రతి ఒక్కరికి పేరు పేరున కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్లు ఇదివరకు ఇంటింటికి అసలు నల్ల రాకపోయేది. మనం ట్రాక్టర్లలో, బోర్లలో పట్టుకొచ్చుకునే పరిస్థితి ఉండే. ఈ రోజున ప్రతి ఇంటికి గారిది, ప్రతి ఇంటికి కూడా పింఛన్లు ఇప్పించిన ఘనత మన కేసీఆర్ గారిది. తప్పకుండా మీరు ఈసారి మనం మోసపోయినా 4,000 చేస్తామన్న ఈ మూర్ఖత్వ ప్రభుత్వం మనం వెంటనే ఎండగట్టి మనం వారిని చెప్పదలకు అండగా ఉంటది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా గులాబీ జెండాతో న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఈ జెండానే 25 ఏళ్ల క్రితం ప్రారంభించి 60 ఏళ్ల తెలంగాణ కళను నిజం చేసినటువంటి ఈ జెండాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అడ్డగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాయ మాటలను నమ్మి కొంతమంది మరి పార్టీకి దూరం కావచ్చు, పార్టీకి ఓటు వేయలే కావచ్చు. కానీ ఇప్పుడు అందరిలో ఒక ఆలోచన వచ్చింది. మరి ప్రత్యేకించి చెప్పానంటే మొన్న 25 ఏళ్ళు మన పార్టీ
బర్త్డేను జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి డివిజన్లో మరి పెద్ద ఎత్తున పార్టీలో చేరేదానికి మరి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఈ గులాబీ జెండా కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వం మీకు అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని బెదిరించినా కూడా భయపడొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఒకవేళ ఇంకేమైనా చేసినా కూడా ఖచ్చితంగా మనకు న్యాయ సలహాలు ఇచ్చేదానికి ప్రముఖ న్యాయవాది గణేష్ అన్న కూడా ఉన్నాడు, మీకు అండగా ఉంటాడు. పక్క డివిజన్ లో ఉన్నాడు కాబట్టి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వారి గట్టిగా మరి చప్పట్లతోని కృతజ్ఞత తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అక్రమాలు చేసి అవినీతికి పాల్పడుతున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా మన ఓటుతోని సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 60 లక్షల కుటుంబ సభ్యులు గల ఏకైక పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరికి ఏం వచ్చినా కూడా మీ అందరికి కూడా తెలుసు, ఉద్యమ సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2-3 కుటుంబాలు ఆగమైతే వారికి ఆర్థిక సాయం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కార్యకర్తలు చనిపోతే కూడా వారికి పార్టీ తరఫున ఇన్సూరెన్స్ ఇచ్చి కూడా అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి నా యువ తమ్ముళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ పేర్లు చదవాలని. పాకిస్తాన్లోని ఖైరానాకు చెందిన ఐఎస్ఐ కమాండర్ ఇక్బల్ ఖానా కోసం గూఢచారం చేస్తున్న ఐరానాకు చెందిన నౌమన్ ఇలాహీ అరెస్టు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఇతను ఎస్ఐఎస్ శిక్షణ కోసం 4 సార్లు పాకిస్తాన్ని సందర్శించాడు. హర్యానాలో వీధి విక్రేతంగా నటించాడు మరియు ఇతని వద్ద ఏకంగా 8 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇతను భారతీయ రైల్వేలు ఇతర కీలక సంస్థల గురించి సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు లీక్ చేశాడు. హర్యానాకు చెందిన దాదాపు 150 మందిలో ఇతను ఒక పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కర్నూలు నగరం నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో రేడియో స్టేషన్ ఎదురుగా రెడ్డిగారి విందు రెస్టారెంట్ కైఫ్ చాట్లను పాండ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డి దంపతులు కలిసి ప్రారంభించినట్లు రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫ్ చాట్ యజమాని శరత్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, హరిస్వరూప్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డిలు తెలిపారు. రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి కలర్స్ కు తావు లేకుండా రుచికరమైన వంటలతో రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్లు ప్రారంభించడం జరిగింది. Hello Karnulians, a new restaurant has been opened near Nandyal Checkpost, which called Reddigari Vindu, which is authentic food of Reddy Homes household. We are specialized in not adding any colors or color gradings to the dishes, and we serve authentic food like ragi mudda, natukodi, chicken, and we have wide variety of pulavs. Chicken pulao, half kg chicken pulao, kg chicken pulao, mutton pulao, keema pulao. We are famous for pulaos and natukodi pulsu and authentic Telugu food. Yeah.
Thank you. My good name is Nitish. I'm one of his cousins, which was owned like this restaurant owner's cousin. I'm one of his cousins. వీటన్నిటిలోకి ఇంపార్టెంట్ విషయం ఏమంటే మేము ఎటువంటి ఫుడ్ కలర్స్ ఫుడ్ ఆల్టరేషన్ చేయట్లేదు. మా ఇంట్లో మేము ఏం తింటామో అదే ఈ హోటల్లో అందరికీ పెట్టేలాగా చూస్తున్నాము. సో మీరు ఏమీ భయపడకుండా హ్యాపీగా వచ్చి తినేయచ్చు, ఎటువంటి సమస్య లేదు. సేమ్ మీ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు. థ్యాంక్ యూ. కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. ఇవాళ మేము కొత్తగా రెడ్డి గారి విందు అనే హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. నంద్యాల చిత్తూరు హైవే మీద పుల్లారెడ్డి కాలేజ్ సమీపాన మారుతి మెగా సిటీ ఎదురుగా రెడ్డి గారి విందు అనే రెస్టారెంట్ ఓపెన్ చేశాము. మన దగ్గర స్పెషల్ రెడ్డి గారి ఇళ్లలో, రాయలసీమ రెడ్డి గారు ఇళ్లలో ఏం చేసుకుంటారో అవి అందరు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ హోటల్ పెట్టడం జరిగింది. మన దగ్గర స్పెషల్ వచ్చేసి హాఫ్ కిలో చికెన్ పలావ్, కిలో చికెన్ పలావ్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ విత్ రైస్, హాఫ్ కిలోస్, పావు కిలో అండ్ రాగి ముద్ద, జొన్న సంగటి, చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ, తలకాయ మాంసం ఇవన్నీ దొరుకుతాయి. అంతేనా? పేద మధ్యతరగతి అందరూ వచ్చి ప్రశాంతంగా తిని బిల్లు గురించి ఆలోచించకుండా హ్యాపీగా తిని వెళ్ళిపోయేలాంటి మీడియం రేంజ్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా టైం చూసుకొని మా హోటల్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు హరిస్వరూప్ రెడ్డి, మా పార్ట్నర్ శరత్ రెడ్డి బొమ్మన, ఇద్దరం కలిసి ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తోందని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్కు 25 కోట్ల నిధులిచ్చే అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న తరుణంలో వరంగల్ రైల్వే స్టేషన్ను వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడారు. भारत माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी गारी नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ పైన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. దానిలో భాగంగా భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి కూడా రైల్వే లైన్ల నిర్మాణం కోసం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 2023 జనవరి 31న కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు అమృత్ భారత్ స్టేషన్లో అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా దేశ స్థాయిలో 1275 రైల్వే స్టేషన్లను ఎన్నిక చేయడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 38 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మన వరంగల్ రైల్వే స్టేషన్ను కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతో అమృత్ భారత్ స్కీమ్ బడ్జెట్ కింద 25,41,00,000 రూపాయలు రైల్వే బడ్జెట్లో ఈ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్కి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ నిధులతోని రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి దాదాపు 12 మీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రైల్వే స్టేషన్లో లేదు, సికింద్రాబాద్లో అతి పెద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ వెయిటింగ్ హాల్, అదేవిధంగా జనరేటర్ సపరేట్గా రూము, అదేవిధంగా ఈ బ్యాటరీస్ రీఛార్జింగ్ కోసం సపరేట్గా ఒక హాలు, దాంతోపాటు సుందరీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ ముందు కిలవరంగల్ యొక్క ఏకశిలాతోరణంపై ఉన్న కిలవరంగల్ ఫోర్టు, అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్, లైటింగ్,
అదేవిధంగా వాష్రూమ్స్ యొక్క అభివృద్ధిని ఈ నిధులతో మనం చేసుకోవడం జరిగింది. ఎస్కలేటర్, ముఖ్యంగా ఎస్కలేటరు, దాంతో పాటు ఎన్ఎస్జి నాన్ సబర్బన్ గ్రిడ్ కింద ఈ 25,41,00,000 ఖర్చు చేయడం జరిగింది. దీనికన్నా ముందు కూడా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 18 కోట్లు ఇచ్చి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి ఇక్కడ ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఈ అభివృద్ధి మాదే అని. అది కాకుండా వారు ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నా కూడా తెలంగాణ రైల్వే పనుల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియాను ఉద్దేశించి ఇటీవల భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసిన ఆరు రమేష్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. వరంగల్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఉదాహరణకు రైల్వే తీసుకుంటే అప్పుడు డబ్బాలు తయారు చేసే ఫ్యాక్టరీలు దానికి మళ్ళా కోచ్ ఫ్యాక్టరీగా కూడా అప్గ్రేడ్ చేయడం, రావప్పను ఇక మొత్తం ప్రపంచ దేశాలలో అంటే గిరిజనీయులు ఈ వరంగల్కు స్మాల్ సిటీ నిధులు ఇచ్చేట్టు రైల్వే స్టేషన్ కూడా సుమారుగా ఇప్పుడు 25 కోట్లు, అంతకుముందు 18 కోట్లు, ఇట్లా అంటే ఒక మహల్ లోపలికి పోతే ఒక మహల్లో తిరిగిన వాతావరణం అవపడే విధంగా దీన్ని తీర్చిదిద్ది ఆయన వరంగల్ల ఒక్క చట్టసభలలో కూడా ప్రజాప్రతినిధి భారతీయ జనతా పార్టీ లేకున్నా ఇక్కడ విపక్ష వహించకుండా ఈ ప్రాంత కూడా అన్ని ప్రాంతాలతో సమానంగా ఉండాలి, ఇంకా ఇది వెనుకబడ్డ ప్రాంతం అని ఎక్కువ దృష్టితోని దీన్ని నిధులిచ్చినందుకు వరంగల్ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ వరంగల్ నగరానికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ చెయ్యనంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోని చేస్తున్నందుకు మేము భారతీయ జనతా పార్టీలో ఉండి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ 22వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు దీన్ని వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు కనుక ఈ వారికి మనం అందరం ఇక్కడికి వరంగల్ ప్రజలందరం ఇక్కడికి వచ్చి వారికి జయ స్వాగతం పలుకుతూ ఇది ఒక మంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా టెక్కెల్ టౌన్ ఎన్టీఆర్ కాలనీ పెద్దవీధి స్కూల్ సమీపంలో మెయిన్ కాలువ గత కొన్ని సంవత్సరాలుగా మురికి పట్టి నిల్వ ఉండడం వల్ల కొద్దిపాటి వర్షానికి రోడ్డుపై వరదలుగా ప్రవహిస్తున్న మురికి వ్యర్థాలు సంబంధిత అధికారులకు పలుమార్లు తెలియజేసి రికార్డు బుక్లో కూడా నమోదు చేయించినప్పటికీ ఎటువంటి చర్యలు లేనటువంటివి స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ లింగరాజు చిట్టిబారికి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలలో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ అయిన ప్రజల ఆరోగ్యంపై కంటికి రెప్పలా చూసుకున్న సంబంధిత అధికారులే ఇంత చిన్న చూపు చూస్తే చాలా దారుణం. ఇప్పటికైనా పంచాయతీపై అధికారులు తక్షణమే స్పందించి కాలువలో ఉన్న మురికి వ్యర్థాలను మట్టిని తక్షణమే తొలగించి పేద కాలనీ వాసులకు అంటువ్యాధులు బారిలో పడకుండా తగు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమైక్య 37వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం నిర్వహించిన గోదావరి కని కళోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరై సాయంత్రం పురస్కారాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ పల్పలలోని అంతరార్థం ఏమైనా అజ్ఞానం జరుగుతారు. నా గురుదేవుడి సోదరుడు వారు బుద్ధిదేవి దూరం స్వతంత్రులు సకల రాజాలలో సత్కారంలో అతిథిగా ఆహ్వానాలు చేసుకొని నీకు నువ్వే వచ్చినప్పుడు రాయబారిగా వచ్చిన వారు పంపిన వారి కళా ప్రదర్శనలు వివిధ రకాలైనటువంటి పౌరాణిక యక్షగాన శాస్త్రీయ జానపద మరి నాట్యాలు కూడా ఈ యొక్క వేదిక పైన మరి కళాకారులు ప్రదర్శించడం జరిగింది. దాదాపు 300 మంది కళాకారులు ఇంకా ఈ హాల్ అంతా కూడా నిండి ఉంటే చాలా మంది పిల్లలు వెళ్ళిపోయిన చిన్న పిల్లలు ఉంటుంది కాలనీ నుండి ఇంకా రామగుండం నుండి చాలా మంది వచ్చి ఉంది వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది సార్ వచ్చేంత వరకు ఉంటాం మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు కూడా ఉంటామని కూడా వాళ్ళందరూ ఉండడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మా యొక్క గోదావరి కళా సంఘాల సమైక్య ఆవిర్భవించి 37వ సంవత్సరం అవుతున్న సందర్భంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క కళావేదికకు రావడం అనేది మరి అందరూ కూడా గట్టిగా తప్పకుండా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఉదయం పూట చాలా మంది కళాకారులు మా సోదరులు మాట్లాడడం జరిగింది. అధ్యక్షుడు సోదరుడు రామయ్య గారికి మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాని గారికి స్వామి గారికి మిత్రులందరికీ కళాకారులందరికీ పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. ఖచ్చితంగా సామాన్య జరిగినట్టు మరి ఎమ్మెల్యే గారు ఒక కళాకారుల విన్నపం ఏదైతే మండించి కళాకారులకు సహకారం చేస్తుందని భావిస్తూ నేను ఈ యొక్క ఆహ్వానం పిలిచినందుకు కళా సంఘాలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నియోజకవర్గాన్ని గోదావరి కనిని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నటువంటి ఈ డైనమిక్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు అలాగే వేదిక పేరున్నటువంటి పెద్దలు కళాభిమానులు కళాకారులు చిన్నారులను చాలా ఓపికతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పేరెంట్స్ అందరికీ కళా పోషకులకు యుక్త ప్రజానాట్య మండలి ఏఐటీసీ వైపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమందిని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆచారమాచి కాదు. దాదాపు 1 నెల రోజుల నుంచి గోదావరి కళా సంఘాల సమాఖ్య తెలంగాణ భాషా సాంస్కృతిక సమాఖ్య సహకారంతో ఈ రాష్ట్ర పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వారు నిజంగా విజయవంతమైనారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ విధంగానే కార్యక్రమాలు కొనసాగాలి. 37 సంవత్సరాల క్రితం ఇది స్థాపించబడింది. అప్పుడు శ్యామ్ సంగాలి గారు అధ్యక్షులుగా నాకు తెలిసి మిత్రుడు అవర్డు జాకబ్ కూడా అన్నాడు ఉన్నట్టున్నాడు. రామయ్య శంకర్ గారు అనేక మంది ఈ సంస్థలు స్థాపించారు. ఇప్పటికీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. గోదావరి కనెక్టే కళలకు నిలయం. నల్ల వచనానికి
కాబట్టి కళాకారులను ముందుగా రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణ ప్రధాన చౌరస్తా ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ 19 రోజుకు చేరుకుంది. సింగరేణి క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టర్ కొల్లూరి శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ ఇటీవల మృతి చెందగా స్వర్గీయ శివకుమార్ జ్ఞాపకార్థం ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుష్పాల విక్రమసింహారావు, సిటీ కేబుల్ ఎండీ బాలసాని స్వామిగౌడ్, సింగరేణి రిటైల్ ఎస్టేట్ అధికారి ప్రకాష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఈరోజు 19వ రోజు అంటున్నారు. ఈరోజు కొల్లూరి శ్రీనివాస్ గారి కుమారుడి స్మారకార్థం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎండాకాలం వెళ్ళే వరకు కూడా చేస్తున్నారు కాబట్టి రామగుండం రిక్రియేషన్ క్లబ్ అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా అందరూ కూడా ముందుపడి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. తరఫున క్లబ్ తరఫున మేమందరము ఆలోచించుకొని ఎక్కువ ఎండలు ఈ పరిశ్రమ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ డ్యూటీకి వెళ్ళేటోళ్ళకు వచ్చే వాళ్లకు ఇన్కన్వీనియంట్గా మంచినీళ్ళు పోసేవారు లేరని ఒక మధ్య కార్యక్రమం ఒక 1 మంత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ కంట్రిబ్యూషన్ మా సభ్యులు రోజొక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ జ్ఞాపకార్థాలకు కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ ఒక్కొక్క రోజు 31 మంది కంట్రిబ్యూట్ చేశారు. అదే ఇక్కడికి నిరంతరంగా గత 18 రోజుల నుంచి పోస్తున్నాం. ఇది 19వ రోజు. ఇంకా 30వ తారీఖు వరకు ఎండాకాలం అని పోస్తామని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మా రామగుండం రిక్రియేషన్లో ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.